ధనలక్ష్మీపురం 19వ తేదీ అలంకారం అండి. పల్లికాయ చూస్తే అది ఏం కాల 2 రోజులు 20వ తేదీ అయ్యప్ప కొండకు పోవాల్సి వచ్చింది. అప్పుడు 50 మంది ట్రైన్లో పెరాల్సిస్కి కాలు పని చేస్తారు, కుడి కాలు పెరాల్సిస్ డోల్లో పైకి పోయా. మళ్ళీ వచ్చేటప్పుడు డోల్లో దిగా. గణపతి గుడి కాడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేటప్పుడు రాళ్ళు మొత్తం చెప్పులు వేసుకొని అది ముందర పాదంతో నడుస్తుంది. అది ఇన్ఫెక్షన్ అయిపోయి అసలు నడవలేకుండా అంటే పల్లె నుంచి నెల్లూరుకి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో దిగంగానే కొంచెం ఈపీఆర్ వాళ్ళు అవి చేశారు. కన్యకా పరమేశ్వర దేవస్థానం అలంకారాలు ఇట్లా దేవాలంకారం సీజన్ 3 నెలలు ఖాళీ లేకుండా ఉంటుంది. మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత కాలు తీసేయాలి. అప్పుడు మోకాలు పైకి ఆ రోజు మన హాస్పిటల్లోనే మన మాట్లాడాలి. 2014లో మీ దగ్గరికి వచ్చాను సార్. నారా లోకేష్ సేవాసనికి పెట్టింది. మీరు హైదరాబాద్లో ఉన్నారు సార్. రోజు నారావారి సెంటర్ పేరు పెట్టాను సార్. చూడండి అని చెప్పి నేను చూపించి అన్ని మాటలు వచ్చాను. అప్పటి నుంచి పార్టీ 83 నుంచి పార్టీ పార్టీ ఫస్ట్ తగ్గిన తర్వాత ఫస్ట్ ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టించుకో. ఇప్పుడు బాగానే వచ్చినాయి మంచి ఆర్టిఫిషియల్ లింబ్స్, బాగున్నాయి మంచి లింబ్స్. ఇది ఇంకా తగ్గి హీల్ అయ్యి బాగా సెట్ అయిన తర్వాత ట్రై సైకిల్ తెచ్చింది. అది ఇచ్చేసారు మాట్లాడుతుంది. కష్టపడి పని చేసుకుంటాం సార్. పెన్షన్ వస్తుందా నీకు? బాబు గారు కొంచెం అర్జీ పెట్టుకున్నాను సార్. పెట్టుకున్నా అదే మీతో మాట్లాడి ఏం లేదు సార్, ఏ హెల్ప్ చేయాలి సార్? మాట్లాడతా. సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నీరు చెట్లు షార్ట్ ఫిల్మ్ అవన్నీ చేసి మాట్లాడుతాం. ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. మాట్లాడుతున్నాం. అదే గత 2 రోజుల క్రితం నారాయణ సార్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా కంచి మల్లికార్జున అనేటువంటి వ్యక్తిని, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పరామర్శించడం జరిగింది. దాని ధర్మలో ఈరోజు నారాయణ సార్ గారు స్వయంగా వచ్చేసి తన ఇంటికి వచ్చి తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చి ఆయనకి ఏం కావాలి ఏంటి అని పూర్తిగా హామీ నేను ఇస్తున్నాను, మీరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, మీరు ఏ కాదు ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి ఆయనకి భరోసా ఇవ్వడం జరిగింది నారాయణ సార్ గారు. 15వ డివిజన్లో ఉన్నటువంటి పాత తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి నారా లోకేష్ సేవా సమితి ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కంచి మల్లికార్జున రెడ్డి గారిని స్వయంగా 2 రోజుల క్రితం వీడియో కాల్ చేసి పరామర్శించడం జరిగింది. దాని తర్వాత నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తానని చెప్పడం జరిగింది. దానికోసం ఈరోజు నారాయణ సార్ గారు మల్లికార్జున రెడ్డి గారి ఇంటి గారికి రావడం, సార్ గారు కలవడం, ఆయనకు భరోసా ఇవ్వడం, ధైర్యం చెప్పడం కూడా జరిగింది.